విద్యార్థులు యువకులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. విద్యార్థులు యువకులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలని, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారికి సమాజంలో గౌరవ ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు. రక్షణ నేత్రం సురక్షా మిత్ర గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడం ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బసవరాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, తాండూరు మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తాండూరు పట్టణ సిఐ పరమేష్, ఎస్ఐలు, వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. We have already started this program. We have already program కొన్ని చోట్ల లాంచ్ చేసాము, పరిధిలో లాంచ్ చేసాము. ఇప్పుడు టాటూలో కూడా వికారాబాద్ సురక్ష మిత్ర. Can you repeat after me? Repeat చేయండి. వికారాబాద్ సురక్ష మిత్ర. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, ప్రతి స్కూల్లో కొంతమంది వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి, ఆ వాలంటీర్స్ సీనియర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఈవెన్ జూనియర్ స్టూడెంట్స్ ఉండొచ్చు. We will identify these volunteers. We will send them some training materials. We will also give them training. Training in what? Against drug abuse. Drug consume చేస్తే ఏమేమి ప్రాబ్లం మన బాడీలో వస్తాయి, మనకి ఏమేమి రకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్యామిలీకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత కొంతమంది ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీ అందరికీ ఎవరైతే ఈ ప్రోగ్రామ్లో ఇవ్వగలరో చూపిస్తాం. ఇంక్లూడింగ్ సమ్ ఫీల్డ్ విజిట్స్ టు రీహాబిలిటేషన్ సెంటర్స్ టు షో దట్ వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ whoever who consumes drugs. Second is girl safety. Can you repeat after me? Girl? Okay, good. Girl safety. Including అది చిన్నప్పటి నుంచి అంగన్వాడీలో ఒక చిన్న పాప ఉంటే 2-3 years old పాప ఉంటే కూడా పాపకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన ఇవ్వడం ఒకటి. కొంచెం టీనేజ్ వచ్చిన వారికి వాటి సేఫ్టీ గురించి వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, స్పెషలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, చాలా మంది కొత్త న్యూ సోషల్ మీడియా ఛానల్స్ కూడా వాడుతున్నారు, రీల్స్ షేర్ చేస్తున్నారు. సో మన ప్రైవసీ మెయింటైన్ చేయాలి. మనం ఏమేమి చేయాలి? కొన్నిసార్లు ఏమైంది అంటే మ్యాక్సిమం క్రైమ్స్ మనకి 100 క్రైమ్స్ ఉంటే 200 క్రైమ్స్ గో అన్రిపోర్టెడ్. చాలా మంది పబ్లిక్ నేమింగ్ షేమింగ్తో భయపడి, లేకపోతే వేరే ఎవరు బయట వాళ్ళు ఏం చెప్తారో అనుకొని we will not tell. So in Suraksha Mitras, they will be present. They will be carrying the message of police to each and every educational institution. So our students అక్కడ ఉన్న సపోజ్ ఇప్పుడు మన దగ్గర గౌతమి గవర్నమెంట్ స్కూల్, మైనారిటీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇవి ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్క స్కూల్లో కొంతమంది వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి they will help the police and help the students to overcome drug abuse, to prevent drug abuse, to work for anti-ragging, no ragging, to work against stalking of women, stalking of girl child, to prevent all
to prevent other kind of harassment, to prevent teasing, to prevent also cyber crimes. So ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర మున్సిపల్ కమిషనర్ నీతా గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ నీతా గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, మన అందరూ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చిన కొన్ని రోజులు ప్రతి స్కూల్ నుంచి సురక్ష మిత్రాస్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్రోల్ అయిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీస్లోనే లేకపోతే ఇలాంటి ఒక హాల్ చూసి అక్కడ వీడియో చూపించి టీవీటీ చూపించి మీకు ట్రైనింగ్ కూడా మీ ఓన్ పాకెట్లో కూడా వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్లీ మనకు చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మనకి పోలీస్ గురించి ఏం తెలియదు, ఎఫ్ఐఆర్ ఏముంది కూడా మనకి తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మనకు తెలియదు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది. సో బేసిక్ లీగల్ ప్రాసెస్ గురించి పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం సెక్షన్స్ ఉంటాయి, మైనర్ ఎలోప్మెంట్, చాలా మంది మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ 18 years బిలో కూడా ఎలోప్మెంట్ అయి మనకి పాక్సో కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు నేను డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కలిసాను. డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు మేము రిక్వెస్ట్ చేశారు, మేడం మీరు మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, దాంట్లో మైనర్ ఎలోప్మెంట్ కేసెస్ గురించి కూడా అందరికీ అవగాహన కానీ. సో ఇప్పుడు సొసైటీలో ఉన్న రకరకాల క్రైమ్, చైల్డ్ మ్యారేజెస్ ఉండొచ్చు, టీజింగ్ ఉండొచ్చు, ర్యాగింగ్ ఉండొచ్చు, సెక్షువల్ హారాస్మెంట్ ఉండొచ్చు, డ్రగ్ అబ్యూస్, సైబర్ క్రైమ్స్. ఈ సురక్ష మిత్రాస్ ప్రతి స్కూల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళ గురించి ట్రైనింగ్ ఏర్పాటు చేసి గివింగ్ ఆల్ ఆఫ్ దేర్ ట్రైనింగ్ సో దాట్ దే విల్ క్యారీ దట్ మెసేజ్ ఫార్వర్డ్. ప్రతి 6 to 7 schools we will put one police officer in charge also. They will be visiting these schools every Saturday. ఈరోజు కూడా సాటర్డే వచ్చిన నెక్స్ట్ సాటర్డే we will be building up this network. ఈ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ రకంగా పద్ధతి సిటీస్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. అక్కడ మార్గదర్శనం చెప్తారు. ఏం చెప్తారు? మార్గదర్శనం. ఇక్కడ మనము సురక్ష మిత్ర, వికారాబాద్ సురక్ష మిత్ర అంటున్నాము. సో ఈ సురక్ష మిత్రస్ ప్రతి స్కూల్లో ఉంటారు. రెస్పాన్సిబుల్ టీచర్స్ ఉండొచ్చు, రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళ దగ్గర మన ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీసర్స్ వాళ్ళ టచ్లో ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అలానే ఇస్తారు. అండ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మధ్య ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఆ స్కూల్లో అది కూడా అడ్రస్ చేస్తారు. సో బేసిక్లీ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ మేక్ అవర్ సొసైటీ, మేక్ అవర్ చిల్డ్రన్, మన స్టూడెంట్స్కి, మన పిల్లలకి ఇంకా సేఫ్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాలు తాండూరు ఏరియాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టౌన్లో మాత్రమే వచ్చాము, వచ్చిన కొన్ని రోజులు విలేజెస్లో కూడా వచ్చి అంగన్వాడీలో ఉండొచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ ఉండొచ్చు, అన్ని స్కూల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి ఏసీయూటీ మన ఐఏఎస్ ఆఫీస్ సచిన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ లీజా గారికి, మున్సిపల్ కమిషనర్ రాజేష్ రెడ్డి గారికి, డిఎస్పీ తాండూర్ నర్సింగ్ యాదవ్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ అండ్ ఇన్స్పెక్టర్ గారికి, ఇంకా వచ్చిన అందరికీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి, ఇక్కడ ఉండడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మీ. హూ విల్ ఆల్ బి ఎన్రోలింగ్? ఎంతమంది సురక్ష మిత్రలో ఎన్రోల్ అవుతారు? రేజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ బి వాలంటీరింగ్? కెన్ ఐ సీ సమ్ హ్యాండ్స్? ఓకే, వన్, ఓన్లీ వన్. ఏ పనిష్మెంట్ లేదు, ఇట్ ఇస్ ఫర్ లాట్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు ఐ కెన్ సీ 10 to 12 మెంబర్స్. అండ్ వచ్చిన కొన్ని రోజు విల్ బి డూయింగ్ మోర్ ఆఫ్ దీస్ ఎన్రోల్మెంట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వచ్చిన కొన్ని రోజు స్టూడెంట్స్ గురించి, పిల్లల గురించి ఇంకా సేఫ్ ఎన్వైరన్మెంట్ సురక్ష మిత్రలో అందరికీ ఏర్పాటు చేస్తాము. ధన్యవాదాలు. కౌన్సిలర్లకు, వేదిక ముందున్న ఇతని కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన డిఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే రేపు రాబోయే తరాలు మీరే కాబట్టి మీకు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. దానికి కూడా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు సమాజంలో ఎలా బతకాలనేది మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎలా చూపించారు. అలాంటివి చాలా, ఎందుకంటే మీరు చప్పట్లు కొట్టలేరని వాళ్ళు అన్నప్పుడు పోలీసు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది సార్, స్టూడెంట్స్ అందరికీ.
ఎందుకంటే వాళ్ళు ఇంత ఎప్పుడు కానీ మీరు ప్రోగ్రాంలోకి అయితే వాళ్ళు మీ అందరి డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళు ఇక్కడ చూడడం చాలా సంతోషం. ఎందుకంటే మేడం గారు కూడా వాళ్ళకి మంచి మంచి గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి మన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వచ్చినప్పటి నుండి వాళ్ళు ప్రతి వార్డు వైజ్గా ప్రోగ్రామ్ చేయడం, అక్కడికి వెళ్ళి మా పిల్లల గురించి మాకు చెప్పడం చాలా సంతోషం విషయం. ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడడానికి ఎన్ని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ చిన్నారి బాలబాలికలు తప్పకుండా మీరు కూడా వాళ్ళ మాటలు సూచనలు పాటించి మనం ఎక్కడ బయటికి వెళ్ళినా మన చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయని చూసుకొని మసులుకోవాలి. ఇంకొకటి యూత్ పిల్లలు మీరే బైక్ నడిపినప్పుడు మీ ఏజ్ ఏంటి, మీరు ఎంతమంది వెళ్తున్నారు బైక్ మీద అనేది ప్రతి ఒక్కసారి ఏ మీటింగ్లో ఉన్నా మీ గురించే చెప్పడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదొకటి గమనించాలి నాన్న మీరు. ఎందుకంటే రాబోయే మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు కాబట్టి మీరు చక్కగా అందరూ మాటలు విని అక్కడ మీ గురువులవి కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంతో మీ గురించే కష్టపడి ఎంత పెద్ద ప్రోగ్రాం ప్రొద్దుడి నుండి వాళ్ళు కష్టపడి అరేంజ్ చేసి మీకు ఎన్నో మంచి విషయాలు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ చెప్పిన మాటలు విని మీరు సమాజంలో మంచి దారిలో బతకాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Deserves respect and every child growth and development. A safe woman is a stronger woman and a stronger woman builds a stronger society. Women's safety is everyone's responsibility. Her safety, her dignity and her right is our responsibility. Child safety is more than a duty. It is a promise we should make to ourselves that younger heart that trust us, and we should deserve this protection and guidance and the freedom to enjoy a happy and secure childhood. A secure child becomes a safe adult and a confident adult, which eventually grows to build a stronger, brighter tomorrow. Our nation has laws and acts to safeguard women and children, but true safety is achieved when every citizen takes part in that and feels కమిషనర్ గారు శ్రీ రాకేష్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు అందరూ కౌన్సిలర్లు వేదికపైకి రావాల్సిందిగా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. సార్ భాగంగా మన తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణతో మన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరినీ నిలబడాల్సిందిగా ఆ పేరు ఎట్లున్నదంటే యువత అంటే కొంచెం జోష్ ఉండాలి, కానీ అల్లరి ఉండాలి. అల్లరి పాలు కావద్దంటారు పెద్దలు, వాస్తవం అది. కాబట్టి ఎట్లుంది జోష్ అంటే మీరు చప్పట్లు కొట్టలేరు. మీరు చప్పట్లు కొట్టే మంచి మంచి పాటలు వస్తాయి. ఇలాగ డాన్స్ కూడా చేసిన కాబట్టి కాలేజీ పోరగాళ్ళ జోసు, కాలేజీ పోరగాళ్ళ జోసు